అండి వెల్కమ్ బ్యాక్. నాకు నా చిన్నప్పుడు అయితే ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టం అనమాట. మోస్ట్లీ 90 కిడ్స్ అయితే చాలా ఇష్టపడేవారు ట్రైన్ జర్నీ అంటే. బట్ ఇప్పుడు మాత్రం ట్రైన్ ఆర్ బస్ ఏ జర్నీ అయినా సరే చాలా భయమేస్తుందండి. మా పిల్లలతో జర్నీ అంటే చాలా చాలా కష్టం అనమాట. నేననే కాదు, చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్నది ఇది. అసలు ఇదివరకు ట్రైన్ జర్నీస్ అంటే ఎక్సైట్మెంటే వేరుగా ఉండేదండి. చాలా ప్లానింగ్స్ ఉండేవి అండ్ ప్రిపరేషన్స్ కూడా ఎక్కువగానే ఉండేవి. చిన్నప్పుడైతే ట్రైన్ జర్నీ అంటే పులిహారతో సరిపెట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. జనరేషన్ లో పిల్లలైతే మాత్రం ఒక్కదాంతో సరిపెట్టుకునే ఛాన్సే లేదండి. ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డెస్టినీకి చేరే వరకు ఏదో ఒకటి కొనిపిస్తూనే ఉంటారు. ఆ టైంలో ఏసీ కంపార్ట్మెంట్స్ పక్కన పెడితే ఒక సీట్ లో ఇద్దరు అడ్జస్ట్ అయిన సిచ్యువేషన్స్ అయితే చాలానే ఉన్నాయండి. బట్ అప్పుడే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడు మనిషికి ఒక సీట్ ఉన్నా కూడా సరిపోవడం లేదు. కంఫర్ట్స్ ఎక్కువయ్యే కొద్దీ కష్టాలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. అలానే ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో జర్నీ టైంలో కష్టాలు పడుతున్నారో కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.